విజయసాయి వ్యూహాల గురించి తెలిసిన వారు ఆయన ఆరోపణల్ని అంత సీరియస్గా తీసుకోవట్లేదు. ఎందుకంటే జగన్ని పల్లెత్తు మాట అనడం లేదు. జగన్ కోటరీ పైన పరోక్షంగా మరోసారి విజయసాయి రెడ్డి విమర్శలు చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. పూర్వకాలంలో రాజులు కోటలో ఉండేవారు. కోట చుట్టూ కోటరీ ఉండేది. ప్రజలు ఎన్ని కష్టాల్లో ఉన్నా కోటరీ పట్టించుకునేది కాదు. రాజుని పొగట్టలతో ముంచెత్తి కోటరీ తమ పనులు చేయించుకునేది అంటూ పాత చింతకాయ పచ్చడి వండివార్చారు. అంతేకాదు రాజు కళ్ళకు గంటలు కట్టి కోటరీ తమ ఆటలు సాగించుకునేదంటూ జగన్ హయాంలో ఏం జరిగిందో చెప్పుకొచ్చారు. కోటరీ ప్రవర్తన వల్ల రాజు పోయేవాడు, రాజ్యం పోయేది. కోటలో రాజు బాగుండాలంటే ప్రజల్లోకి రావాలి. ప్రజల మనసెరిగి వారి ఆకాంక్షలు అర్థం చేసుకోవాలి. ప్రజలు ఆకాంక్షలు అర్థం చేసుకోకుంటే కోటరీ వదలదు, కోటరీకి కూడా మిగలదు అంటూ చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందాన మెట్ట వేదాంతో చెప్పారు విజయసాయిరెడ్డి. ఇంత తెలిసిన విజయసాయిరెడ్డి జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదని అంతా ప్రశ్నిస్తున్నారు. నిజానికి విజయసాయిరెడ్డి జగన్ని టార్గెట్ చేస్తున్నారని అందరూ అనుకుంటున్నారు. నిజానికి ఆయన జగన్ పైన ఏగ కూడా వాళ్ళనివ్వట్లేదు. ఆయన చుట్టూ ఉండే కొంతమంది నేతల్ని కోటరీ పేరుతో విమర్శిస్తున్నారు. వారిని తప్పించాలి అంటున్నారు. వారే తప్పులు చేస్తున్నారు అంటున్నారు. జగన్కు తెలియకుండా వాళ్ళంతా తప్పులు చేసి ఆయనను ఇబ్బంది పెడుతున్నారని అంటున్నారు. ఇక్కడే విజయసాయిరెడ్డి లోగుట్టు రాజకీయం ఏంటో మనకు అర్థమైపోతుంది. కోటరీదే తప్పని రుద్దుతున్న విజయసాయిరెడ్డి ఆ కోటరీలో ఒకప్పుడు తాను కూడా భాగమైన విషయం ఇప్పుడు మర్చిపోయాడు. విజయసాయి తీరు గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఏరుకున్న చందంగా ఉంది. ఇప్పుడు జగన్ను గట్టెక్కించాలంటే ఏం చేయాలి? తప్పంతా ఆయన కోటరీ పైన తోసేయాలి. జగన్ను స్వాతిముత్యం అంటూ జనం ముందుకు తేవాలి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా అదే లక్ష్యంతో ఆపరేషన్ జగన్ ప్రారంభించారు విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి ప్రధాన పాత్రధారిగా తెరపైకి వచ్చారు. కోటరీ పైన విమర్శలు చేయడం ద్వారా జగన్ని బాధితుడిగా తెరకెక్కిస్తున్నారు. వారిని వదిల్చుకునేందుకే జగన్ విజయసాయిరెడ్డిని ప్రయోగించినట్లుగా అనుమానాలు కూడా వస్తున్నాయి. జగన్ కోటరీలోని సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మరికొందరిని వదిలించుకునే ప్లాన్లోనే జగన్ రెడ్డి కోటరీ అంశాన్ని విజయసాయిరెడ్డి ద్వారా హైలైట్ చేస్తున్నారన్న అనుమానాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. జగన్కు తెలియకుండా కోటరీ కూడా ఏం చేయలేదు. జగన్ చెప్పిందే కోటరీ చేస్తుంది. బయట ఏం జరుగుతుందో జగన్కు తెలియదని చెప్పడం అంటే జనం చెవుల్లోని ఇంతంత క్యాబేజీ పూలు పెట్టినట్టే అని రాజకీయ విశ్లేషకులు అయితే అంటున్నారు. తాను మంచివాడినని, ఇతరులే తప్పులు చేశారని వారి మీద తోసేసే వ్యూహంలో విజయసాయిరెడ్డి అయితే కీలక పాత్ర పోషిస్తున్నారు. వైవి సుబ్బారెడ్డి కొడుకు, సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు, రాజ్ కసిరెడ్డి వంటి వాళ్ళు విజయసాయిరెడ్డి కీలక విషయాలు బయట పెట్టడం వెనక బడా ప్లాన్ ఉందంటున్నారు. త్వరలోనే జగన్ క్యాంపు నుంచి వారిని బయటకు పంపాలని విజయసాయి ప్లాన్ చేస్తున్నారు. వారిని పంపేసిన తర్వాత విజయసాయిరెడ్డి మళ్ళీ రీఎంట్రీ తప్పక ఉంటుందంటున్నారు. విజయసాయిరెడ్డి మాట్లాడే ప్రతి మాట వెనుక జగన్ మాస్టర్ ప్లాన్ ఉందంటున్నారు.